ఇప్పుడు ప్రభుత్వ బిల్లులు ఉన్నాయండి, 7 బిల్స్ ఉన్నాయి. ఆ కార్యక్రమం టేకప్ చేద్దాం. నెక్స్ట్ బిల్లులు ఉన్నాయి, ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయి, అవి అయిన తర్వాత తీసుకున్నాం క్లారిటీగా. మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ట్రస్ట్కు చెందిన న్యాయ విద్య మరియు పరిశోధనకు భారత అంతర్జాతీయ విశ్వవిద్యాలయ బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move for leave to introduce the India International University of Legal Education and Research of the Bar Council of India Trust at Andhra Pradesh Bill 2025. Adhyaksha, I move that the bill be taken into consideration. ముందు ఒక నిమిషం. అధ్యక్ష, ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్ష 1986లో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ బెంగళూరులో ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. అది ఆనాడు కర్ణాటక ప్రభుత్వం కలిసి చేశారు అధ్యక్ష. అదొక మోడల్ లా యూనివర్సిటీగా భారతదేశానికి తయారైంది అధ్యక్ష. 1993లో చీఫ్ జస్టిస్ కాన్ఫరెన్స్లో ఇట్లనే అన్ని రాష్ట్రాల్లో ఒక లా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళందరూ ఒక తీర్మానం చేశారు అధ్యక్ష. బీసీఐ ఏకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రిఫార్మ్స్ ఇన్ లా అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ సోషల్ ట్రైనింగ్ అని ఒక ట్రస్ట్ని 26 సెప్టెంబర్ 2020న క్రియేట్ చేశారు అధ్యక్ష. ఈ ట్రస్ట్ లక్ష్యం ఏంటంటే అధ్యక్ష, ఒక మోడల్ లీగల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మన దేశంలో అదేవిధంగా ఇతర దేశాల్లో ఏర్పాటు చేయాలి, పెద్ద ఎత్తున లీగల్ రీసెర్చ్ అనేది ప్రమోట్ చేయాలి లక్ష్యంతో ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఈ ట్రస్ట్ ఇప్పటికీ ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ IIULER అట్ గోవా ఏర్పాటు చేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో బోర్డు ప్రధానంగా సుప్రీం హైకోర్టు జడ్జిలు ఉంటారు అధ్యక్ష, అకాడమిషియన్స్, జ్యూరిస్ట్స్, BCA మెంబర్స్, అదర్ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉంటారు అధ్యక్ష. ఇది గౌరవ గవర్నర్ గారు నేను కలిసినప్పుడు ఆయన పర్సనల్గా తీసుకుని నేను ఆంధ్ర రాష్ట్ర గవర్నర్గా వచ్చాను, ఆంధ్ర రాష్ట్రానికి నేను కూడా నా వంతు నా కాంట్రిబ్యూషన్ ఉండాలని ఆయన ఇది పర్సనల్గా గవర్నర్ గారు పర్సనల్గా తీసుకుని ఆంధ్ర రాష్ట్రానికి శాంక్షన్ చేయించారు అధ్యక్ష. ఈ సభ తరపున ఆ గవర్నర్ గారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. ఆంధ్రుల తరపున మా ధన్యవాదాలు ఆయనకి తెలుపుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పుడు ఏంటంటే అధ్యక్ష, ఇలాంటి యూనివర్సిటీని అమరావతిలో ఏర్పాటు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఇదేంటంటే అధ్యక్ష, అసోసియేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అంటే ఆర్బిట్రేషన్ సెంటర్, మీడియేషన్ అండ్ కన్సలేషన్ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ ఒక జ్యుడిషియల్ ట్రైనింగ్ సెంటర్ కూడా దీంట్లో ఏర్పాటు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. గతంలో లెజిస్లేచర్ సెషన్లో లేదు కనుక ఒక ఆర్డినెన్స్ అనేది మేము ఇవ్వాల్సి వచ్చింది అధ్యక్ష. అది అడ్మిషన్స్ కూడా 25 సంవత్సరాల్లో మేము పూర్తి చేస్తామని మొదలు పెడతామని గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. దీనిలో ప్రధానంగా ఏంటంటే ఆంధ్రులు నేను తెలియజేసుకుంది ఏంటంటే 20% సీట్స్ కంపల్సరీ ఆంధ్రులకే ఇవ్వాలి, లోకల్స్కే ఇవ్వాలనేది కూడా మేము ఈ యాక్ట్లో పొందుపరిచామని వాళ్ళకి తెలియజేస్తామని జరుగుతుంది అధ్యక్ష. చివరిగా ఏంటంటే ఇది కేవలం లీగల్ ఎడ్యుకేషనే కాకుండా పీజీ అదేవిధంగా PhD రీసెర్చ్ దిశగా ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా మేము పెట్టుకున్నాం అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఈ బిల్లుపై సభ్యులు మాట్లాడవచ్చు. శ్రావణ్ గారు మాట్లాడాలని కోరుతున్నారు.
స్పీకర్ సార్, థ్యాంక్ యూ సార్. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి ట్రస్ట్ ద్వారా ఇన్స్టిట్యూషన్ నేషనల్ లా స్కూల్స్ ఏర్పాటు అయిన సంగతి దేశంలో చాలా మందికి తెలుసు.